తెలంగాణ దశ దిశను మార్చిన చారిత్రక రోజు దీక్షా దివస్ నవంబర్ 29వ తారీఖున ఒక అట్టహాసమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, దీక్షా దివస్ తర్వాతనే ఉద్యమం యొక్క మలుపు ఉధృతమైనటువంటి దినాన్ని గుర్తు చేసుకుంటూ ప్రస్తుతానికి రేపు జరగబోయేటువంటి దీక్షా దివస్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి హనుమకొండ కాళోజీ కళాక్షేత్రం వేదికగా కూడా రేపు దీక్షా దివస్ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ విజయవంతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి శ్రేణులంతా ఏకమవుతూ విజయవంతం కోసం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. రేపు జరగబోయేటువంటి కార్యక్రమాల వివరణ ఎలా ఉండబోతుంది, ఏ అంశాలు కూడా గత 10 ఏళ్లలో సాధించినటువంటి అంశాలు రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో దీక్షా దివస్ కేంద్రంగా కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి మెసేజ్లు కూడా వేస్తున్నటువంటి నేపథ్యంలో వినయ్ భాస్కర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు తెలంగాణ ఒక మలుపు తిప్పినటువంటి చారిత్రక రోజు ఏదైనా ఉందంటే దీక్షా దివస్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా తెలిసినటువంటి పరిస్థితి. మీరు రేపు రాబోయే రోజుల్లో ఎట్లాంటి కార్యాచరణకు పూనుకోబోతున్నారు? దీక్షా దివస్ మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందా? మళ్ళీ దీని కేంద్రంగా ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ అలాగే తెలంగాణ ప్రజలకు కానీ? 2009 నవంబర్ 29న త్యాగాల పునాదిపైన స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళను నిజం చేయాలని చెప్పి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో వారు బయలుదేరి గాంధీ మార్గంలో ఆమర్ నిరాహార దీక్షకు పూనుకొని 11 రోజులు అయినటువంటి సందర్భంలో ఇక కొద్ది క్షణాలలో కొద్ది గంటలలో తన ప్రాణాలు కోల్పోతాయన్నటువంటి సందర్భం నుంచి అంటే మృత్యువాతలో మరి చాలా భయంకరంగా ఉండే మేము ప్రత్యక్షంగా చూసినాం, ఆందోళన చెందినాం. ఆ రోజు జయశంకర్ సార్ కూడా మరి విజ్ఞప్తి చేయటం జరిగింది. ఎందుకంటే అనేక మంది ఉద్యమ నాయకులు కూడా ఆందోళన చెంది మరి విరమించుకోవాలన్నా కూడా వారు కఠోర దీక్షతోని నేను చచ్చుడో తెలంగాణ వచ్చుడో నేను చేసుకోనని చెప్పి నిమ్స్ హాస్పిటల్లో పదే చెప్పడం జరిగింది. అంటే 11 రోజుల దీక్ష అనంతరం కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి మరి ఆ రోజు ప్రకటన చేయటం జరిగింది. సరే, తెలంగాణను 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళను సాకారం చేసినటువంటి మహనీయులు కేసీఆర్ గారు కేవలం తెలంగాణ సాధించడమే కాదు, సాధించినటువంటి తెలంగాణలో సాధించే క్రమంలో కూడా శాంతియుతంగా గాంధీ మార్గంలో తెలంగాణ సాధించడం జరిగింది. సాధించినటువంటి తెలంగాణలో భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 2 ప్రాథమిక హక్కులైన విద్యా వైద్యం పైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి దేశంలోనే ఒక ఆదర్శంగా రాష్ట్రంగా 10 ఏళ్ల పాటు మరి తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. ఇదే కాకుండా ఈరోజు చూసినట్టయితే పూలే గారి వర్ధంతి, వారిని కూడా స్మరించుకోవడం జరుగుతుంది. పూలే గారి ఆలోచన విధానాన్ని కూడా అంటే సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మత్స్యకారులకు మరి చేపలు అయితేనేమి, మరి చెరువుల పునరుద్ధరణ అయితేనేమి, మరి చెరువు చుట్టూ ఉన్నటువంటి మరి ఈత వనం అనుకోండి, తాటి వనంను అభివృద్ధి చేసి గౌడ కులస్తులకు మరి అనేక పథకాలు, మరి అదేవిధంగా పద్మశాలీలకు నూలు వస్త్రాలు మరి సబ్సిడీ మీద ఇవ్వటం, రంగులు కూడా సబ్సిడీ మీద ఇవ్వటం. అంటే ఈ తీరుగా చూసినట్టయితే ఈ 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ గారి పాలనలో అన్ని కుల వృత్తులు కూడా బ్రహ్మాండంగా ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచం కూడా ధీటుగా ఉండే విధంగా అనేక పథకాలను రచించినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కింది. ఆ రోజు చూసినట్టయితే సమైక్య రాష్ట్రంలో అన్నదాతలంతా కూడా ఆత్మహత్యల వైపు పయనిస్తున్న సందర్భం నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతే రాజుగా చేయాలని చెప్పి అనేక పథకాలతోని రైతు బంధు అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, సకాలంలో యూరియాలు అయితేనేమి, నాణ్యతతో కూడినటువంటి విత్తనాలు అయితేనేమి, రైతు వేదికలు అయితేనేమి, రైతు ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు అయితేనేమి, ఈ తీరుగా రైతునే రాజు చేసే విధంగా ఇటు తాగునీరు సాగునీరు అందించిన మహనీయులు కేసీఆర్ గారు. కాబట్టి ఆ దీక్ష ద్వారా మరి తెలంగాణ వచ్చింది. తెలంగాణను కూడా బంగారు తెలంగాణ పయనం వైపు నడిపించిన ఘనత కేసీఆర్ గారికి. కాబట్టి ఇప్పుడున్నటువంటి తరానికి ఆ త్యాగాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి తరానికి మరొక్కసారి ఆ తెలంగాణ, ఆ బంగారు తెలంగాణ రావాలని ఏదైతే ఆకాంక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ 11 రోజుల పాటు ఈ దీక్షా దివస్ సందర్భంగా
మరి రేపు మా హన్మకొండ జిల్లా పక్షాన కాలేజీ సెంటర్లు అంటే ప్రతి ఏటా కూడా మేము నిర్వహిస్తున్నాం. 2010 నుంచి ప్రతి ఏటా కూడా దీక్ష దివస్ 11 రోజుల పాటు నిర్వహిస్తాం. అందులో భాగంగా రేపు ఈ కార్యక్రమానికి గౌరవ కౌన్సిల్ ప్రతిపక్ష నేత మధుసూదన్ చారి గారితో పాటు మరి ఆ రోజు మాజీ రాజ్యసభ సభ్యులు కేసీఆర్ గారితో జైల్లో ఉన్నటువంటి పెద్దలు మరి కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు కూడా ఈ కార్యక్రమం రాబోతున్నారు. ఈ తీరుగా రోజొక కార్యక్రమం. ఆ రోజు ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి మా ఉద్యమ సహచరులతో పాటు అమరవీరుల కుటుంబాలను మరి ఉద్యోగస్తులను పత్రికా విలేకరులను ఈ తీరుగా అన్ని సబండ వర్గాలను 11 రోజుల పాటు కలిసి మరి మరొక్కసారి మరి 2 ఏళ్ల నుంచి మరి దగాబడ్డటువంటి తెలంగాణ ఈ అన్ని వర్గాలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఆ మొద్దు నిద్ర నుంచి మేల్కొల్పే విధంగా శాంతియుతంగా ఈ దీక్ష తోడ్పడుతుందని చెప్పి ఈ దీక్ష దివస్ మరి 11 రోజుల పాటు నిర్వహిస్తామని సందర్భంగా తెలియస్తుంది. ఓకే, 14 ఏళ్ళు ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నారు. 16 ఏళ్ళు ఇప్పుడు దీక్ష దివస్ పూర్తయి 16 ఏళ్ళు అవుతుంది. రేపు రాబోయేటువంటి దీక్ష దివస్ సందర్భంగా రేపు భవిష్యత్ కార్యాచరణ మీరేమైనా ప్రకటించబోతున్నారు? ఎందుకంటే ఒక ఉద్యమ పార్టీగా ఉండి ఒక రాజకీయ పార్టీగా ఉండి ఆ తర్వాత భవిష్యత్ తరాలకు కూడా తెలంగాణ అస్తిత్వము తెలంగాణ గొప్పతనాన్ని కూడా అన్ని వర్గాలకు వెళ్లే విధంగా ఒక ప్రణాళికల రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మరొక కొత్త కార్యాచరణకి ఏమైనా పూనుకునేటువంటి అవకాశం ఈ దీక్ష దివస్ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందా? అంటే కొత్త కార్యాచరణ ఏం లేదంటే 11 రోజుల పాటు 12 ఇక్కడ దాదాపు ఇక్కడ ఏంటంటే 2 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అనుకున్నటువంటి లక్ష్యాలు ఎంతవరకు వచ్చినాయి, రాబోయే రోజులలో వాటిని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు ఇంకేమైనా చేస్తున్నారా ప్రతిపక్షాల నుండి కూడా? అంటే మా లక్ష్యం అంతా కూడా ఒకటే, గులాబీ కుటుంబ సభ్యులు మా గులాబీ కుటుంబ అధినేత అయినటువంటి కేసీఆర్ గారిని మరొక్కసారి మరి ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి గులాబీ శ్రేణులతో పాటు గత 2 ఏళ్ల నుంచి దగాబడ్డటువంటి బీసీ వర్గం అనుకోండి, ఆటో వర్గం అనుకోండి, మహిళలు అనుకోండి, విద్యార్థులు అనుకోండి, యువకులు అనుకోండి, సబండ వర్గాలు కూడా మరొక్కసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని, వారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మా జీవితాలలో వెలుగు నిండుతుందని చెప్పి ఒక బలమైనటువంటి ఆకాంక్షతో ఉన్నారు. కాబట్టి ఆ దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ సాధించే క్రమంలో ఏదైతే ఉద్యమ స్ఫూర్తి కనబడ్డదో అదే ఉద్యమ స్ఫూర్తి అన్ని వర్గాలలో కనబడుతుంది. వారిని అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి పెద్ద ఎత్తున మరొక్కసారి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతీకార చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఇప్పటి వరకు తెలంగాణ ఏ లక్ష్యంతో ఆవిర్భవించిందో దశాబ్ద కాలంగా కూడా అధికారంలో ఉండి ఆ వైపు అడుగులు వేసింది. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఇప్పటి వరకు మరొక 11 రోజుల పాటు అంటే రేపటి నుండి 11 రోజుల పాటు దీక్ష దివస్ సందర్భంగా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమానికి కూడా రూపకల్పన చేస్తామని చెప్పి అంటున్నారు. ఈ కార్యక్రమాలన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా అంటే ఇప్పటి వరకు అన్ని సబ్బండ వర్గాలందరూ కూడా తెలంగాణ కోసం ఎంత కృషి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయో మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూసేటువంటి లక్ష్యం మీద కూడా పనిచేస్తామని చెప్పి అంటున్నారు. ఆ దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. రేపు దీక్ష దివస్ నుండి మరొక కొత్త ఉత్సాహంతో కార్యకర్తల్లో మనోభీష్టాన్ని వాళ్ళ ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి కార్యక్రమాలకు రూపకల్పన జరగబోతున్నటువంటి పరిస్థితి. హన్మకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.